హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రొట్టగాడు ఎవడంటే రగడి. ఎస్, రగడితో రగడ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇంతేకాదు, రీసెంట్ గా నాగవంశీ గారు ఇచ్చిన స్పీచ్ మీద ఒక బాంబే వద్దాం పదండి. జనరల్ గా రివ్యూస్ అంటే సినిమాల మీద ఇష్టంతో ఇచ్చేవాళ్ళు ఉంటారు, కేవలం వ్యూస్ కోసం మాత్రమే పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మన అన్న మూడో రకం, సినిమాలు ఎలా తీయాలో రివ్యూలు ఇస్తాడు. అందుకే మనోడి ట్యాగ్ లైన్ కూడా సినిమా బాగుండాలి అని ఉంటది. కాకపోతే ఇప్పటి వరకు మనోడి పాడు చేసిన సినిమా లిస్టే ఎక్కువ. ఇంకో 20 ఏళ్ళ తర్వాత మేమే సినిమా ఎవరు సార్ మీరు చంపే చూడని వచ్చి నెక్స్ట్ నెలలో, కానీ మేము మాట్లాడే మాటని కరెక్ట్ ఉంటుంది. ఎవరు సార్ మీరు ఈ రోజు కూడా సినిమా గురించి మాట్లాడేది మేమే. సార్ మీరు ఎవరు సార్? నన్ను చంపేస్తే మీ అందరి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అంటే చెప్పండి, ఒక లొకేషన్ చెప్పండి, నేను వస్తా, సంపేర్ అయిపోతుంది. ఆహా, ఎంత కాన్ఫిడెంట్ గా మ్యానిపులేట్ చేస్తున్నాడో చూడండి మావా. లొకేషన్ చెప్పండి, నేను వస్తా, సంపేర్ అయిపోతుంది. నిన్నెందుకు చంపుతారన్నా? ఎవరు చంపుతారన్నా? నువ్వే తిరిగి సినిమాని చంపకుండా ఉంటే చాలు. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఏ కాంట్రవర్సీ అయినా కానీ ప్రతిసారి నేను నీ సైడే ఉన్నాను నేను. ఎందుకంటే నువ్వేదో లూజ్ టంగ్ ఏదో మాటలు మాట్లాడుతావు, కానీ ఐ ఫీల్ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్. అసలు నీ ప్రాబ్లం ఏంటో కనీసం నీ పక్క స్క్రీన్ ఓడికైనా అర్థమవుతుందా బ్రో? ఏదైనా టాప్ హీరో సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతాం పాపం, ఎనాలిసిస్ అని చెప్పి లైవ్లు పెట్టేస్తావు. ఇదేమైనా క్రికెట్ మ్యాచ్ ఏంట్రా? మ్యాచ్ కు ముందు పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో ఎనాలిసిస్ లో తెలుసుకుని బెట్లు వేసుకోవడానికి. ఊరికే మాత్రం కాదు. రిలీజ్ అయింది ఒక ట్రైలర్, అది చూసి నీ ఒపీనియన్ చెప్పు, అంతవరకు బానే ఉంటది. అంతేగాని ఎక్కడో ట్రైలర్ లో లైటింగ్ సరిగా లేదని చెప్పి సినిమా మీద అటాక్ చేస్తావు, లేదా అందులోని యాక్టర్స్ మీద పర్సనల్ అటాక్ చేస్తావు. ఏంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇండిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. రీసెంట్ గా వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పట్లాగే ఆ ట్రైలర్ మీద జ్యోతిష్యం చెప్పడానికి యోగేశ్వర్ తో పాటు ఇంకో బోకేశ్వర్ లైవ్ కి వచ్చాడు. అందులో భాగంగా వార్ 2 కి ఇక్కడేదో పెద్ద హైప్ ఇస్తున్నారు, కానీ ఓవర్సీస్ లో అంతేం లేదు కదా, బుకింగ్స్ కూడా స్లోగా ఉంది అనే మీనింగ్స్ లో డిస్కషన్ జరుగుతూ ఉండగా ఇదిగో మన రగడి భయ్య ఇలా అన్నాడు. ఫండ్స్ పూల్ కాలేదు, వస్తే వస్తాయి. ఫండ్స్ పూల్ కాలేదు, వస్తే వస్తాయి. నిజంగానే నీకు వార్ 2 ట్రైలర్ నచ్చలేదా? అయితే నచ్చలేదనే చెప్పు. ఒకవేళ నీకు ఎన్టీఆర్ నచ్చట్లేదా? అయితే నచ్చట్లేదని చెప్పు. ఓవర్సీస్ లో బుకింగ్ స్లోగా ఉందా? అంత లేదనే చెప్పు, నో ప్రాబ్లం. కానీ ఫండ్స్ వస్తేనే ఆ సినిమాకి ఆడియన్స్ వస్తారు, మనీ పెట్టి మేనేజ్ చేస్తున్నారు అని మీనింగ్ వచ్చేలాగా చెత్త వాగుడు వాగకో. మీరు పెద్ద రైటర్ ఎట్లా అయ్యారు? మీ నలుగురు ఫ్రెండ్స్ మిమ్మల్ని పెద్ద రైటర్ అన్నారు, అంతేనా? మీరు పెద్ద రైటర్ ఎట్లా అయ్యారు? హీరో పేరు మీద బిజినెస్ జరుగుతుంది, మీరు పెద్ద రైటర్ ఎట్లా అయ్యారు? వీడికి మినిమం ఎథిక్స్ కూడా లేవు. సినిమాని దాటెళ్ళి ఒక యాక్టర్ ని పర్సనల్ అటాక్ చేయడం అంటారు దీన్ని. అంతేకాదు, వీడి ఆడియన్స్ లో కూడా ఆ యాక్టర్ ఫ్యాన్స్ ఉండే ఉంటారు, వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేసినట్టే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది వీడికి ఫస్ట్ టైం కాదు మావా. ఇంతకు ముందు కూడా దేవరా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ ఇద్దరు యుగ పురుషులు అప్పుడు కూడా జ్యోతిష్యం చెప్పారు. అది వింటే ఖచ్చితంగా మీ బుర్ర బ్లాస్ట్ అవుద్ది. వితౌట్ రీజన్ ఎన్టీఆర్ బాలేదన్నాడు అంతే. సినిమాటోగ్రాఫరా, స్టైలింగా, కాస్ట్యూమ్సా, గ్రాఫిక్సా, ఎవ్రీథింగ్. జనరల్ గా మనకి ఏదైనా నచ్చితే ఎందుకు నచ్చిందో ఒక క్లారిటీ ఉంటది, ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఒక రీజన్ ఉంటది. కానీ వీళ్ళకి మాత్రం అవేం అవసరం లేదు. చేతిలో మైకు, ఫోన్ లో ఛానల్ ఉంటే చాలు, అడ్డమైన చెత్తంతా తీసుకొచ్చి మన మొహాన్ని దెంగుతారు. నా సినిమా పోస్టర్ చూడు, పాటలో విని, ట్రైలర్ చూసి నచ్చితే వెళ్ళు, లేకపోతే రీసెంట్ గా తైవ్యూ కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేసింది. బట్ వాళ్ళు సారీ కూడా చెప్పారు, అది వేరే విషయం. కనీసం వాళ్ళు చేసింది మిస్టేక్ అంటే నమ్మేలా ఉంది, కానీ మీరు చేసేది మాత్రం పెద్ద ఎజెండాలా ఉంది కదరా. ఎంత రుద్దుడు జరిగిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ట్విట్టర్ లో నానా రచ్చ చేశారు. దీంతో మన రగడి బ్రో దిగొచ్చి ట్విట్టర్ లో సారీ చెప్తూ జేఎన్టీఆర్ అని చెప్పి మ్యాటర్ క్లోజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ తైవ్యూని క్షమించినంత ఈజీగా మన రగడి బ్రోని ఎవరు క్షమించలేదు. దానికి కూడా రీజన్ ఉంది. మనోడు సారీ చెప్పిన పోస్ట్ లో ఏమని ఉంటదంటే, నేను ఏదైనా సరే జెన్యూన్ గానే చెప్తాను, ఆ ఫండ్స్ గురించి కూడా నేను జెన్యూన్ గానే చెప్పాను, బట్ మీకోసం సారీ చెప్తున్నాను అనే మీనింగ్ వచ్చేలాగా ఉంటది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఫైనల్ గా మనోడి జెన్యూనిటీ నచ్చి అందరూ కమెంట్ సెక్షన్ లో ప్రౌడ్ టు బి ఏ రగడియన్ అని కమెంట్స్ వస్తాయి అనుకున్నాడు. కానీ విచిత్రంగా లక్ష్మీ నరసింహ మూవీలో అసిన్ కళ్ళల్లో కారం కొట్టినట్టు వీడి కమెంట్ సెక్షన్ లో ఫండ్స్ తీసుకోకుండా వచ్చి మరీ వీడి కొత్త పగలు కొట్టారు.
ఫైనల్ గా రగడి బ్రో, నీ మీద నాకు ఏ కోపం లేదు. అప్పుడప్పుడు మీరు చేసే తీట పనుల మీద నాకు చిరాకు వస్తూ ఉంటుంది. ఆదిపురుషు కల్కి టైంలో ప్రభాస్ ని, దేవరా వార్ 2 టైంలో ఎన్టీఆర్ ని, ఆచార్య టైంలో మెగాస్టార్ ని, గేమ్ చేంజర్ టైంలో రామ్ చరణ్ ని. నేను ఇక్కడ సినిమా గురించో హిట్ ఫ్లాప్స్ గురించో మాట్లాడట్లేదు. సినిమాని దాటెళ్లి పర్సనల్ అటాక్ చేశారు చూడండి, వాటి గురించి మాట్లాడుతున్నా. వద్దు, ఇకనైనా ఇలాంటి చిల్లర పంచాయతీలు ఆపేయండి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇది మన బ్లాక్ స్టోన్స్ ప్రిన్సిపల్ లో ఉంటుంది. అలాగే చెత్త సినిమాని చెత్త అని చెప్పకపోయినా జనాలకి ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. కానీ మంచి సినిమాని మీరు, అంటే ముఖ్యంగా మీ రివ్యూవర్స్ గుర్తించకపోతే సినిమానే చచ్చిపోద్ది. అప్పుడు నువ్వు సినిమా బాగుండాలి అని పెట్టుకున్నందుకు జస్టిఫికేషన్ ఎక్కడ చేసినట్టన్నా? ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ లో మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే సూర్యదేవర, నాగవంశీ. రీసెంట్ గా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నిచ్చిన స్పీచ్ బండ్ల గణేష్ ని బీట్ చేసేసింది. అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. నేను స్కూల్ స్టేజ్ లో ఉన్నప్పుడే హృతిక్ రోషన్ క్రిస్టియన్ ధూమ్ 2 అని పెద్ద హిట్లే కొట్టాడు. ఇప్పుడు నువ్వేమో హృతిక్ రోషన్ కి ఇదే ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అన్నట్టు డప్పు కొడుతున్నావు. సారీ, మమ్మల్ని కూడా కొట్టమంటున్నావు. హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. ప్రాపర్ తెలుగు సినిమా ఇది. తెలుగు డైరెక్టర్ ఇప్పుడు చూపించిన దానికంటే బాగా చూపించారు తారకన్నని అని అందరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు బయటికి వెళ్ళినప్పుడు. ఎన్టీఆర్ ని అందరికంటే బాగా చూపిస్తే హ్యాపీసే, కానీ మీరు తెలుగు డైరెక్టర్స్ మీద పడ్డారేంటండి? అంటే ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ వేస్టేనా, లేకపోతే రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన మూవీస్ గానీ, నాన్నకు ప్రేమతో సుకుమార్ టేకింగ్ గానీ, జైలు అవకోస లాంటి ఎక్స్పెరిమెంట్ గానీ, ఇలాంటి మూవీస్ కంటే వార్ 2 చాలా 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 బాగుంటది అని అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారా? చెప్పు చెప్పవా. ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఉంటే తెలుగు డైరెక్టర్స్ గురించి ఎందుకు, ఆ మూవీ కంటెంట్ గురించి మాట్లాడితే సరిపోద్ది కదా. ఇంతకీ ఎన్టీఆర్ అన్న రోల్ గురించి ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఒకవేళ ఆయన విలన్ అయితే తెలుగు స్టేట్స్ లో సీన్ రివర్స్ లో ఉంటుంది. ఒకవేళ 10 మినిట్స్ రోల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన టికెట్లు తెగవు. లేదు, హీరో వర్సెస్ హీరో అయితే మీరు చెప్పిన తెలుగు డైరెక్టర్స్ స్పీచ్ అబద్ధమై ఉండాలి. సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. నేనింతే మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందా అని ఇప్పుడు బాధేస్తుంది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే ఆడియన్స్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. ఫ్యాన్స్ ని ఎంత ఎర్రి పుగుల్ని చేస్తున్నారో వాళ్ళకి కూడా అర్థమయ్యేది. బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మనం ₹1 ఎక్కువ తీసుకురావాలంట. దీనమ్మ ఫ్యాన్స్ లా కాదురా, బానిసలా చూస్తున్నారు. ఈ రోజు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాల్ ఎగరేలా చేయాలి. ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నావు? థియేటర్ కు డబ్బులు కట్టాలమ్మా. మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. కదరా, ఇది మీ చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు. ఆ సంగతి తెలుసు కదా నీకు? అమ్మా, అంతకంటే ఇంపార్టెంట్ మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించిన మీ నాన్నగారు తెలుసు. మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. అది మన బాధ్యత అంట. రెస్పాన్సిబిలిటీస్ గురించి నువ్వు మాట్లాడకూడదు బ్రో. అవి ఎలా ఉంటాయో నేను చెప్తాను మావా. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గానీ, సినిమాకి గానీ వెళ్ళామా, హంగామా చేసామా, పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా మినిమం స్పీడ్ లో జాగ్రత్తగా ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండాలి. ఇందులో ఏది తేడా జరిగినా సరే గుద్దబలిసినోడైతే ఏదో డబ్బుతో బతికేస్తాడు. కానీ మిడిల్ క్లాస్ వాడైతే వాడితో పాటు వాడి ఫ్యామిలీ కూడా రోడ్డును పడిద్ది. కాబట్టి సేఫ్ గా ఇంటికి వెళ్ళండి, మీ ఫ్యామిలీకి మీరే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి. అంతేగాని మేం తీసిన సినిమాకి టికెట్ రేట్లు పెంచేసినా సరే కలెక్షన్స్ తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే అని చెప్పి అడుక్కోకూడదు. చివరిగా చిన్న మాట, ఈ సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా సరే రండి చూడండి అని చెప్పండి. నచ్చితే ఇంకోసారి చూడమనండి, మరీ నచ్చితే 3వ సారి వచ్చి చూడమనండి. ఇలా కూడా కలెక్షన్స్ పెరుగుతాయి. అంతేగాని చాకరీ చేస్తున్నారు కదా అని బానిసల మీద రుద్దొద్దు. ఇంకా ఫైనల్ గా ఈ వీడియో చూసే వ్యూవర్స్ కే ఒకటి చెప్పాలి, బ్రతికితే మీ ఫ్యామిలీ కోసం బతకండి. అంతేగాని ఎవడికో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ఫ్యామిలీని బాధ పెడుతూ బానిసలా బతకొద్దు. దానికంటే చచ్చిపోవటం మేలు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తో పాటు ఒక షేర్ కూడా చేయండి మామ. మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. థాంక్స్, నమస్తే.